ప్రజలపై పన్నుభారం మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ప్రచారంలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్. జిన్నారంను మున్సిపాలిటీగా చేయడం మూర్ఖత్వం. కాంగ్రెస్ను ఓడిస్తేనే మన బ్రతుకులు మారుతాయి, బాగుపడతాయి. సీగాచి మృతుల కుటుంబాలను మోసం చేసిన దుర్మార్గం. కోటి ఇచ్చినట్లు రుజువు చేయగలిగితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు. ఇక కాంగ్రెస్ ఓడిస్తేనే మన బతుకులు, మీ బతుకులు ఎందుకు సార్ అంటే మంత్రి పదవి ఇంకోటి వస్తాయా? అట్లనేనా? మీరున్నప్పుడు ఏలువడిలో మిమ్మల్ని ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేవో ఎంపీవో ఎమ్మెల్సీవో అయితే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నీకు ప్రజలు నీరాజనం పట్టాలి. ఇంకా సన్నాసి మాటలతోటి ఇప్పుడు నాయకులుగా ఉన్న వాళ్ళందరూ ఆ నియోజకవర్గాలను వదిలిపెట్టి యాడ కమిషన్లు కొడదాం, యాడ 10 రూపాయలు దందా చేసుకుందాం, మీతో శాత కాకపోతే దిగిపోరాదురా. ఎందుకు ఇవన్నీ? 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ నాయకులందరూ నిజంగా వీళ్ళు ఒక జూదంలో గెలిచి డబ్బు సంపాదించే విధంగా వచ్చింది తప్పితే ప్రజలకు సేవ చేయాలి, ఇంకేదో చేయాలని బయటికి మాట్లాడే మాటలు అంతే తప్పితే లోపల వీళ్లకు అరతునకంత కూడా ఉండదు.